బ్యాలెన్స్ ఉంటుంది అధ్యక్ష, ఎక్కడ పోతుంది అధ్యక్ష. ఎందుకు మీకు నేను ఇవన్నీ లెక్కలన్నీ సిస్టంలో ఉండే అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మీరు చెప్పినట్టు మేము అప్పులు వేసుకొచ్చి మా రాష్ట్రం మీద మా కోసం ఖర్చు పెట్టుకుని ఉంటే ఇవాళ అప్పు 7,19,150 కోట్లు ఉండాల్సింది కేవలం దీనికే పరిమితం ఉందనంటే మేము ఎంత జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాం అర్థం చేసుకునే అధ్యక్ష. దీని ఆల్ అకౌంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి, మీకు కావాలంటే మీకు పంపిస్తాను అధ్యక్ష. ఏమి దాచుకోవట్లేదు, టోటల్ ట్రాన్స్పరెంట్ ఎవ్రీథింగ్. ఇది కూడా పంపిస్తాం మీకు, టోటల్ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. మేము మీలాగా అధ్యక్ష మీలాగా 4 గోడల మధ్య బంధించుకొని ఎవరికి ఏమి చెప్పకుండా ఎవరిని కలవకుండా మూసేసి ఈ పాలన చేయదలుచుకోలేదు. టోటల్ డోర్స్ ఆర్ ఓపెన్ అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్పరెంట్. మా సెక్రటేరియట్ కానీ మా కార్యాలయాలు కానీ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, మీ సభ్యులందరికీ గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఆల్ ద టైం 24/7 మీకు డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. ఎప్పుడు ఎవరు ఏ మంత్రిని వచ్చి కలవాలన్నా కలవచ్చు, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. మీలాగా మేము తలుపులు బంద్ చేసి ఉంచో లేకపోతే దాచి ఉంచో అధ్యక్ష. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఆఫర్. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పమన్నారు. అట్లాగే అధ్యక్ష సంపద మీరు ఏ రకంగా పెంచుతున్నారు, ఏం ఆదాయ మార్గాలు చూపిస్తున్నారు, నేను చాలా మార్గాలు చూశాను. శాంపిల్గా ఒక చిన్న చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇప్పటికే 8 అవుతా ఉంది. ఒకటే మనందరికి తెలిసింది, శాండ్ అధ్యక్ష, ఇసుక రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు ఒక్క నిమిషం రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు. ఎస్ సార్ పల్లరాజశెట్టి గారు మీకు ఇస్తాను మీకు సమాచారం అధ్యక్ష. అదే ఏమొద్దండి, ఉండండి, లెక్కలు ఉన్నాయి కదా, కరెక్ట్గా వచ్చే ఆదాయం ఇదంతా అకౌంట్లోకి వచ్చేది, దాస్తే దాగేది కూడా కాదు అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మటం ద్వారా రోజుకి సగటున 30,000 టన్నులు విక్రయం జరుగుతూ ఉండేది. ఇవాళ చూసాం 6-7 నెలలు పాత పద్ధతిలో ప్రకారం నడుస్తూ ఉంది. ఏంది ఇదంతా ఎటో అని సీరియస్గా దృష్టి పెట్టి ఆదాయ మార్గాల్ని పిలవలేని అసలు ఎవరి చేతిలో పోతుంది వీటన్నింటినీ కంట్రోల్ చేయాలని సీరియస్గా మీటింగ్ పెట్టి కంట్రోల్ చేస్తే అధ్యక్ష ఒక్క ఇసుకలోనే 30,000 టన్నుల ఇసుక ఈరోజు 70,000 టన్నులకి పెరిగింది అధ్యక్ష. ఒక్క రోజుకి అంటే రోజుకి 1.5 కోటి ఆదాయం వచ్చేది అధ్యక్ష గతంలో. ఒక్క నిమిషం సార్, రోజుకి 1.5 కోటి వచ్చే ఆదాయము ఇవాళ అధ్యక్ష 3 కోట్లుగా పెరిగింది అధ్యక్ష. ఒకసారి కెన్ యూ ఇమాజిన్, రోజుకి 3 కోట్లు, 3-3.5 కోట్ల దాకా అధ్యక్ష. అంటే అధ్యక్ష గతంలో సంవత్సరానికి 600 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది అధ్యక్ష. సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు మేము జాగ్రత్త తీసుకుంటే వచ్చిన ఆదాయాలు పెద్దగా ఏమి కన్స్ట్రక్షన్గా అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా వచ్చి అప్పటికిప్పటికి 200%, 300% సేమ్ కదా, ఈక్వల్గా. అప్పుడు అది వేసుక ఇప్పుడు అది వేసుక ఒక్క సంవత్సరంలోనే అధ్యక్ష 600 కోట్ల తేడా వస్తే ఈ 10 సంవత్సరాల్లో ఈ 600 లెక్కేస్తే 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది వేరు చేతుల్లో పోయింది. ఎక్కడ పోయిందో మీరే చెప్పాలి, లెక్క ఎక్కడ పోయిందో నేను వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. పల్లరాజశెట్టి గారు మీరు ప్రభుత్వం నడుపుకుంటే మిమ్మల్ని అడిగేవాడిని అధ్యక్ష. ఇసుక మాఫియాని పూర్తిగా కట్టడి చేశాం. రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మాఫియాల్ని కట్టడి చేస్తాం, ఆదాయం పెంచుతాం, ఎట్లా పెరుగుతుందో చూస్తాం అధ్యక్ష. ఇది కేవలం ఇసుకది ఒక్కటే చూపించాం. రేపొద్దున మైన్స్, మినరల్స్ మిగతా కూడా ఉన్నాయి, క్రషర్స్ దగ్గర నుంచి అన్ని రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ ప్రతిదీ
ఈ రాష్ట్ర ఆదాయానికి ఖజానాకి జమ కావాల్సింది. ఎక్కడా కూడా పక్కదారికి పోనీయకుండా అవకాశం లేకుండా చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అధ్యక్ష. తీసుకోవటమే కాదు, మేము చేసినటువంటి మిగతా పనులతో పాటు ఇందాక నేను చెప్పిన లెక్కల్లో దాంతోపాటు అదనంగా ఈ రాష్ట్రం ఈ సంవత్సరం మనం చేసింది రుణమాఫీ పేరు మీద ఇంకొక 20,000 కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాలు ఎప్పుడు లేదు అధ్యక్ష, మేము చేసాము, అదనంగా ఖర్చు పెట్టింది. అధ్యక్ష, ఇక మీరు ఉద్యోగాల గురించి చెప్పారు. ఉద్యోగాలు అంటే దాని లెక్క కూడా ఉంది అధ్యక్ష నా దగ్గర. భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య అధికారికంగా చెప్పే లెక్క అధ్యక్ష 57,946. అధ్యక్ష, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? 10 సంవత్సరాలు అధ్యక్ష, 10 years అధ్యక్ష. ఒక యువకుడి జీవితంలో ఒక దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు చాలా విలువైన సమయం అధ్యక్ష, అత్యంత విలువైన సమయం అది. ఆ 10 సంవత్సరాలు యుక్త వయసు కోల్పోతే అటు ఉద్యోగానికి పనికిరాడు, ఉద్యోగం రాకపోతే పెళ్లికి ఏమండి కుటుంబ వ్యవస్థలో పడలేడు, అటు ఇటు పడలేక ఏ రాబడి లేక సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి, అందుకే కదా అధ్యక్ష రాష్ట్రంలో ఈ ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు మిగతా మాదక ద్రవ్యాలు లాంటివన్నీ ఈ రాష్ట్రంలో వచ్చి ఉండే కాదు అధ్యక్ష. యువత గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, మేము ఏం చేసాం కూడా ఉద్యోగాల గురించి చెప్తాం అధ్యక్ష. ఎప్పుడైనా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాగు చేద్దామని ఆలోచన చేశారా మీరు? ఈ దేశంలోనే యూపీఎస్సీ స్థాయిలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో ఈ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి సభ్యులు నియమించి దాని ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 14,385 ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అధ్యక్ష 16,067 ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, చెప్పుకోవటానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు అధ్యక్ష, మీరు చేస్తే కదా, చేస్తే అప్పుడే మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 7,378 ఉద్యోగాలు అధ్యక్ష. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు 8,400 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి స్కూల్ ఎడ్యుకేషన్ 10,006 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి ఎస్సీసీఎల్ సింగరేణి కాలేజ్ లిమిటెడ్ 441 ఉద్యోగాలు అధ్యక్ష. డిఎస్సి టీజీ జెన్కో 315 ఉద్యోగాలు అధ్యక్ష. టిఎస్సి టీజీ ఎల్పిడిసిఎల్ 92 ఉద్యోగాలు అధ్యక్ష. అదర్ ఇన్స్టిట్యూషన్స్ 862 ఉద్యోగాలు అధ్యక్ష. మొత్తంగా 57,946 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చాం అధ్యక్ష. డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు కావాలంటే లెక్క చెప్తాం అధ్యక్ష. అది కూడా చెప్తాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష, మీరు ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష, ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎప్పుడైనా 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎంత